హాయ్ అండి. ఈరోజు ఆలుతోని ఎలా చిప్స్ పెట్టాలనో ఇప్పుడు నేను చేసి చూయిస్తాను. ఫస్టు 2 కిలోల ఆలుగడ్డ తీసుకోవాలి. కొంచెం పెద్ద పెద్ద సైజే తీసుకోవాలి. తీసుకొని మొత్తము ఆలు పైన ఉన్నదంతా ఆ పొట్టంతా తీసుకోవాలన్నమాట. మొత్తం మంచిగా నీట్‌గా తీసుకోవాలన్నమాట. తీసుకొని మనం ఇప్పుడు సాల్ట్ ఏసి పెట్టుకున్నాం కదా! ఆ వాటర్‌లోకి ఏసుకోవాలి. ఏసుకొని ఇప్పుడు మనం ఇట్లా ఆలు తీసేది ఉంటదన్నమాట పీటే. ఆ చిప్స్‌ది ఇలా అన్ని బిళ్ళలు బిళ్ళలు చేసుకోవాలన్నమాట. ఆ పొట్టంతా తీసిన తర్వాత నీట్‌గా చేసుకున్నాంక తీసుకొని మనం అంతా ఇట్లా అన్నీ అనేసుకొని బిళ్ళలు బిళ్ళలు అనుకున్న తర్వాత మనము సాల్ట్ ఏసుకున్న వాటర్‌లోకి ఏసుకోవాలి. లేకపోతే నల్లగా అయిపోతాయి. చూడండి ఇట్లా అంతా మంచిగా బిళ్ళలు బిళ్ళలు వచ్చినవి చూడండి. ఆలు పెద్దగుండాలి. చిన్నగుంటే చిన్న చిన్నగొస్తాయి బావుండదు. పెద్ద ఆలు తీసుకోవాలి. ఎంత పెద్దగుంటే అంత మంచిగుంటది. చిప్స్ కూడా పెద్ద పెద్దగొస్తాయన్నమాట. బాగొస్తాయి. మనము ఇట్లా ఎండలో పెట్టుకోనీకి కూడా మంచిగుంటదన్నమాట. తొందరగా అయితదన్నమాట. చిన్నగుంటే స్లోగా అయితదన్నమాట. చూడండి అన్నీ ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అన్నీ ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము ఫస్ట్ స్టవ్ పైన కొన్ని నీళ్లు పెట్టుకోవాలి. బాగా, బాగా పొగలు పొగలు వచ్చే వరకు నీళ్లు పెట్టుకోవాలి. ఎసరు నీళ్లు బాగా పొగలు పొగలు వచ్చినాక తగినంత సాల్ట్ వేసుకోవాలి. మన రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనం అన్నీ చేసినవి ఉన్నాయి కదా చిప్స్, అవన్నీ తీసినవన్నీ మనము ఇందులో వేడి నీళ్ళలోకి వేసేసుకోవాలన్నమాట. వేసుకొని ఒక 10 నిమిషాలు మళ్ళీ స్టవ్ పైన పెట్టుకోవాలి. ఉడికించుకోవాలి మంచిగా. ఎక్కువసేపు ఉడికియొద్దు, మెత్తగా అయిపోతాయి. కొంచెమే ఉడికించుకోవాలి. మెత్తగా అయిపోతే మళ్ళీ అంత ఎండలో పెట్టుకోనికి రాదన్నమాట. కొంచెం పలుకు మీద ఉన్నప్పుడే మనం స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని మళ్ళీ కొద్దిసేపు పెట్టుకోవాలి ఆలునన్నీ. చూడండి అన్నీ ఈ విధంగా ఇందులోకి వేసేసుకొని కలుపుకోవాలి ఒకసారి. అప్పుడప్పుడు కలుపుతుండాలి. కిందికి మీదికి అంటుండాలి. కింద ఉడికిపోతాయి, పైన ఉడకవు కాబట్టి కలపాలి. చాలా బాగుంటాయి ఇవి. సాంబార్ అంచుకు, పప్పు అంచుకు బాగుంటాయి. ఇంకా పిల్లలకు కూడా స్నాక్స్ కూడా పెట్టొచ్చు. ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తారు కదా పిల్లలు, అప్పుడు కూడా ఇవ్వచ్చు. మనం కూడా తినొచ్చు. పెద్దలైనా పిల్లలైనా ఎవరైనా తినొచ్చు. బయట కొనేదానికన్నా మనం ఇంట్లో చేసుకుంటే హెల్త్కి కూడా బాగుంటుంది, మంచిగా ఉంటుంది. చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు అయిపోయింది, ఉడికిపోయినాయి. చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనము ఒక జల్లెడ లాంటిది తీసుకొని అందులోకి వాటర్ అంతా పోయే వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇట్లా జల్లెట్లకు అంతా ఆ వేడి నీళ్ళ నుంచి తీసేసుకొని పక్కకు పెట్టేసేసుకోవాలి. మొత్తం అన్నీ ఇందులోకి జల్లెట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా పోయినాయి. చూడండి ఇట్లా జల్లెట్లకించి అన్ని వాటర్ అంతా కిందికి దిగుతుంది అన్నమాట. ఇప్పుడు దిగిన తర్వాత మనము ఒక కవర్ అన్నా, బట్ట కాటన్ది చున్నీలైనా సారీ అయినా అందులో కూడా వేసుకోవచ్చు. కవర్ ఉంటే కవర్ పైన వేస్తే తొందరగా ఈజీగా వస్తుంది అన్నమాట, ఊడిపోతాయి. బట్ట పైన వేసుకుంటే, కాటన్ బట్ట పైన వేసుకుంటే కొంచెం ఇట్లా దానికి అంటుకున్నట్టుగా ఉంటుంది అన్నమాట. కవర్ ఉంటేనే కవర్ మీద చిన్నగా ఉన్నా సరే కవర్ పైన వేసుకోండి. లేకపోతే బట్ట పైన కూడా వేసుకోవచ్చు, వచ్చేస్తాయి. కొంచెం ఇబ్బంది ఉంటుంది అంతే. కవర్ పైన అయితే తొందరగా ఊడిపోయి వస్తాయి అన్నమాట. మనం తీయకపోయినా సరే మనం ఇట్లా కవర్ కదిలియంగానే అవే ఊడిపోయి వస్తాయి అన్నమాట. ఇట్లా అన్నీ విడివిడిగా ఒక్కొక్కటి తీసి ఇట్లా కవర్ పైన పెట్టుకోవాలన్నమాట మనం. ఇది ఫ్యాన్ గాలి కూడా ఆరిపోతాయి. ఇంట్లో పెట్టుకున్న ఆరిపోతుంది. ఎండలో అయితే 2 అవర్స్ కాగానే ఊడిపోయి వస్తాయి అన్నమాట. మనం పొద్దున 9కి పెట్టినామనుకో 12 వరకు పేపర్ నుండి ఊడిపోయి అన్నీ ఒకదానికి అయిపోతాయి. చూడండి అన్నీ ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ కొంచెం ఇది పెట్టడమే ఇబ్బంది అన్నమాట. ఒక్కొక్కటి తీసి పెట్టుకోవాలి. తురమడము, చేయడము, ఉడికించుకోవడం తొందరనే అయిపోతుంది. ఇది ఒక్కటే కొంచెం ఒకటి తీసుకొని కవర్ పైన అన్నిట్లా
విశాలంగా పెట్టుకోవాలన్నమాట. ఎండలోనే పెట్టుకోవాలి. ఇది ఒక్క రోజులోనే ఎండిపోతాయి. ఎండ ఉంటే ఒక రోజులోనే ఎండిపోతాయి. ఎక్కువ ఎండ కూడా ఏం అవసరం లేదు దీనికి. అంతా ఇట్లా కవర్ పైన పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఎండలో వేసుకోవాలన్నమాట. అన్నీ ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచిగా ఎండిపోయిన తర్వాత మనము అటు ఇటు కదిలిస్తుండాలి. ఒకసారి మధ్యలో తిప్పితే తొందరగా ఆరిపోతుంది అన్నమాట. ఒక 2 అవర్స్ అయినాక మళ్ళీ ఒకసారి ఇట్లా తీసి ఆరేస్తే మళ్ళీ తొందరగా ఇటుపక్క అటుపక్క ఎండిపోతాయి. చూడండి, ఒక డేలోనే ఎండిపోయినాయి. అన్నీ ఈ విధంగా ఎండిపోయిన తర్వాత మనము ఒక పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో. చాలా టేస్ట్ ఉంటుంది, కమ్మగా ఉంటాయి. చూడండి, ఆలుగడ్డ చిప్స్ ఎంత బాగా రెడీ అయిపోయినాయో ఒకసారి చూడండి అందరూ. నేను చేసిన ఆలుగడ్డ చిప్స్ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.